సంజయుడు ధృతరాష్ట్రుడి సందేశాన్ని అందించడం. పాండవులకు సగం రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ ద్రుపదరాజు తన బ్రాహ్మణ రాయబారిని ఒక విజ్ఞప్తి పత్రంతో హస్తినాపురానికి పంపాడు. అందుకు ధృతరాష్ట్రుడు తాను తన దూత అయిన సంజయుడిని ఒక సందేశంతో పంపుతానని బదిలిచ్చాడు. ఆ తరువాత కౌరవ సభలో జరిగిన చర్చలో కర్ణుడు మరియు దుర్యోధనుడు పాండవులకు సగం భూమిని తిరిగి ఇచ్చే ఆలోచనను వ్యతిరేకించారు. కొన్ని రోజుల తరువాత సంజయుడు ఉపప్లవ్య అనే పట్టణానికి చేరుకుని పాండవులను, రాజా విరాటుడిని, రాజా ద్రుపదుడిని, శ్రీకృష్ణుణ్ణి, దృష్టద్యుమ్నుణ్ణి మరియు ఇతరులను కలుసుకున్నాడు. సభ జరగగా సంజయుడు ధృతరాష్ట్రుని సందేశాన్ని ఇలా ప్రకటించాడు: యుధిష్ఠిరా, నేను శాంతినే కోరుతున్నాను. యుద్ధం ప్రారంభించడం ద్వారా నీవు పాపాన్ని మూటకట్టుకోవద్దని ఆశిస్తున్నాను. కౌరవులకు సేవ చేస్తే మీరు ధన్యులవుతారు. కాని వారితో పోరాడి వారిని సంహరిస్తే అంతిమంగా మీకే కష్టాలు. మీరు మహావీరులు, కాని కౌరవులు కూడా శక్తివంతులే. విజయం, పరాజయం రెండింటిలోనూ మేలేమీ లేదు. కుంతీపుత్రులు యుద్ధం అనే చర్యతో తమ కీర్తిని పాడు చేసుకోకూడదు. భూమిపై నీ హక్కును వదులుకుని శాంతిగా జీవించు. పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడి సందేశానికి యుధిష్ఠిరుడు ఆవేశంతో స్పందించాడు. నేను శాంతిని కోరుకుంటున్నాను, కానీ యుద్ధం కాదు. నేను యుద్ధాన్ని కోరుకుంటున్నానని, ఆయన శాంతిని కోరుకుంటున్నానని చెప్పడం అన్యాయం. దుర్యోధనుడు వంటి దుర్మార్గుడు, క్రూరుడు ఉన్న సభలో నిజాయితీ ఏం వెలసుతుంది? శకుని, దుశ్శాసనుడు మరియు కర్ణుడు వంటి మోసగాళ్లతో ఆయన రాజ్యం ఎలా అభివృద్ధి చెందుతుంది? ధృతరాష్ట్రుడు తన కుమారుల కోసం మొత్తం భూమిని కోరుకుంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? నాకు న్యాయం మరియు ధర్మబద్ధత కావాలని మీ రాజుకు చెప్పండి. నా రాజ్య వాటా నాకు కావాలని, అది నాకు తిరిగి ఇవ్వబడాలని ఆయనకు చెప్పండి. సంజయుడు తాను ధృతరాష్ట్రుని సందేశాన్ని పూర్తి చెయ్యలేదని కొనసాగించాడు. జీవితం స్వల్పం. నీవు దాన్ని అపకీర్తితో ఎందుకు ముగిస్తావు? నీవు ఈ యుద్ధంలో గెలిచి కౌరవులను మృత్యులోకానికి పంపినా నీవు ఏమి సాధిస్తావు? పశ్చాత్తాపమే కదా. 13 సంవత్సరాల క్రితం ఈ అన్యాయం నీకు జరిగినప్పుడు నీవు నా కుమారులతో పోరాడాల్సింది, కాని నువ్వు చెయ్యలేదు. మరియు ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత నీవు కోపంతో రగిలిపోతున్నావు. నీవు ఈ సమయమంతా సహనంతో ఉన్నావు. మరణం వరకు ఆ సహనాన్ని కొనసాగించు. నాపై మరియు నా కుమారులపై నీ కోపాన్ని వదులుకో. నీవు అరణ్యానికి వెళ్లి మిగిలిన జీవితాన్ని అక్కడ గడపాలని నేను కోరుకుంటున్నాను. లేదా నీవు నీ స్నేహితుడైన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి విచాటన చేస్తూ జీవించవచ్చు. నీవు ఇంతకాలం అనుసరించిన ధర్మ మార్గాన్ని వదులుకోవద్దని నేను నిన్ను కోరుకుంటున్నాను.